హాయ్ హలో అందరికీ. ఇవాల్టి క్లాస్‌లో మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎలిమెంట్స్‌తో పాటు ఆర్ఎల్‌సి గురించి పూర్తిగా ప్రాపర్టీస్ అండ్ ఇంకా మిగతా ఓమ్స్ లా అండ్ లిమిటేషన్స్ అన్ని తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ముందుగా రెసిస్టర్ అంటే ఏంటి? రెసిస్టర్ అంటే మామూలుగా దానికి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే కరెంట్ని అపోజ్ చేయటం. దాన్ని మీకు ఇక్కడ డెఫినిషన్ రూపంలో ఎలా ఉందనేది చెప్తాను. మెటీరియల్స్ ఇన్ జనరల్ హ్యావ్ ఎ క్యారెక్టరిస్టిక్ బిహేవియర్ ఆఫ్ రెసిస్టింగ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. This physical property or ability to resist current is known as resistance and is represented by the symbol R. R letter తో మనం క్యాపిటల్ R తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, తర్వాత రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. యూనిట్స్ వచ్చేసి మనకి ఓమ్స్ అనమాట. సో ఇది ఓమ్స్, ఓమ్ అంటాము దాన్ని. ఏంటంటే సింబల్ అనమాట, ఒమేగా అంటే దీన్ని ఓమ్ అని చదివేటప్పుడు ఇది మనకి రెసిస్టెన్స్కి మనకి రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది మీకు ఇక్కడ ఈ డయాగ్రామ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లస్ మైనస్ అని ఏదైతే కనపడుతుందో దట్ ఈస్ ఇండికేటింగ్ బ్యాటరీ. సో బ్యాటరీ అంటే ఏంటంటే వోల్టేజ్ సోర్స్ ఆర్ బ్యాటరీ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు ఇలా ప్లస్ మైనస్ సింబల్తో చూపించామంటే అది డిఫాల్ట్గా డీసీ సప్లై అని గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్. సో ఎప్పుడైనా సరే మీరు ఒక వోల్టేజ్ని కనుక మీరు సప్లై చేస్తే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని ఇక్కడున్న రెసిస్టెన్స్ అపోజ్ చేస్తుంది. ఓకే, సో ఇందులో మనం ఓమ్స్ లా గురించి తెలుసుకుందాం. అండర్ కాన్స్టెంట్ టెంపరేచర్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ఇట్. సో దాన్ని ఈక్వేషన్ రూపంలో చెప్పాలి అని అంటే ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అనమాట. ఐ అనేది కరెంటు, వి అనేది వోల్టేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అంటాం. సో 1/r. సో వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అవుతుంది. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనేది జనరల్గా మనకి ఓమ్స్ లాని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, వేర్ ఆర్ ఈజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కింద తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ మీకు ఆర్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఆర్ అనేది ఏంటంటే మనకి ఈ పర్టిక్యులర్ సింబల్ ఏంటి మనకి రిప్రజెంట్ చేసేది రెసిస్టెన్స్ అనమాట. ఇంతకు ముందు చూపించిన డయాగ్రామే. తర్వాత ఇదేంటంటే మనకి ఓమ్స్ లాకి సంబంధించిన గ్రాఫ్ అనమాట. ఏంటి ఈ గ్రాఫ్లో మీకు ఏం తెలుస్తుంది అని అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ ఈ రిలేషన్షిప్ ఎలా ఉందో చూడండి. డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ అన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది, స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఉంటుంది అనమాట. అది మీకు ఈ గ్రాఫ్లో చూపించే ప్రయత్నం చేశారు. ఓకేనండి, రైట్. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లాకి లిమిటేషన్స్ ఏంటంటే డెఫినేషన్ చెప్పినప్పుడే మనం ఒక డెఫినేషన్లోనే ఇంక్లూడ్గా ఒకటి ఉందండి లిమిటేషన్. ఏంటంటే టెంపరేచర్ కాన్స్టెంట్ అనేది. అంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే మాత్రమే ఓమ్స్ లా అప్లికబుల్ అవుతుంది. అది కాకుండా ఇంకా లిమిటేషన్స్ ఏ ఉన్నాయి. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లాలో ద లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ యాజ్ ఇట్ హెల్ప్స్ ద ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్ టు అవాయిడ్ కామన్ మిస్టేక్స్. అంటే ఓమ్స్ లా అన్ని చోట్ల అప్లికబుల్ అవుతుందని దాన్ని బేస్ చేసుకుని ఏదైనా డిజైన్ చేయకుండా ఉండడం కోసం హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓమ్స్ లా ఓన్లీ అప్లైస్ టు కండక్టర్స్ విత్ ఏ కాన్స్టెంట్ రెసిస్టెన్స్. It assumes that the resistance of the conductor remains constant regardless of the current flowing through it. This is only true for some materials, and for others, the resistance changes with the temperature or current. విత్ రెస్పెక్ట్ టు టెంపరేచరు లేదా కరెంట్కి ఎఫెక్టివ్గా రెసిస్టెన్స్ మారిపోతూ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది అనేది ఫస్ట్ పాయింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. రెండో పాయింట్ ఏంటి, డస్ నాట్ అప్లై టు నాన్ లీనియర్ మెటీరియల్స్. మీకు ఆల్రెడీ అక్కడ నేను ఓమ్స్లా చెప్పినప్పుడు ఏం చెప్పాము, లీనియర్ మెటీరియల్ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఒక గ్రాఫ్ చూపించాం కదా. ఓమ్స్ లా అజ్యూమ్స్ ఏ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ విచ్ ఈజ్ ఓన్లీ ట్రూ ఫర్ సమ్ మెటీరియల్స్. For non-linear materials such as diodes, transistors, the relationship between voltage and current is not proportional. ఇలాంటి అంటే ఇవి ఏంటంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేదానికి ఓమ్స్ లా అప్లికబుల్ కాదనమాట. రెసిస్టెన్స్ చేంజెస్ విత్ టెంపరేచర్తో పాటు రెసిస్టెన్స్ మారుతూ ఉంటుంది. డస్ నాట్ అకౌంట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓమ్స్ లా డస్ నాట్ కన్సిడర్ ద ఇంపాక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ విచ్ కెన్ ఎఫెక్ట్ ద బిహేవియర్ ఆఫ్ ద సర్క్యూట్. కాబట్టి అక్కడ కూడా పాసిబిలిటీ లేదని చెప్తున్నారు. డస్ నాట్ అకౌంట్ ఫర్ సర్క్యూట్ డైనమిక్స్. ఓకేనండి,
అంటే ఏంటంటే స్టడీ స్టేట్ లా, మీనింగ్ ఇట్ అస్యూమ్స్ దట్ ద సర్క్యూట్ హ్యాస్ రీచ్డ్ ఎ స్టడీ స్టేట్ అండ్ దట్ ద కరెంట్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ నాట్ చేంజింగ్. దిస్ మే నాట్ ఆల్వేస్ బి కేస్ ఇన్ డైనమిక్ సర్క్యూట్స్ వేర్ ద కరెంట్ అండ్ వోల్టేజ్ ఆర్ కాన్స్టెంట్లీ చేంజింగ్. డైనమిక్ అనే దానికి అర్థం ఏంటంటే అసలు ముందు సర్క్యూట్ డైనమిక్స్ అంటే, డైనమిక్గా అంటే వాల్యూస్ ఎప్పటికప్పుడే మారిపోతూ ఉంటే డైనమిక్స్ అంటారు. అట్లా మారేదానికి కూడా ఆ ఓమ్స్లా అప్లికబుల్ కాదు. ఓకేనండి. తరువాత ఇండక్టర్స్. ఇండక్టర్ అంటే నథింగ్ బట్ కండక్టర్ అండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. మీకు స్క్రీన్ మీద కనపడేది ఏంటంటే ఇదే, ఈ పార్ట్ ఏదైతే ఒక వౌండ్ లాగా చుట్టలాగా చుట్టుందో దీన్నే మనం ఇండక్టర్ అంటామండి. అంటే ఒక కండక్టర్ మెటీరియల్ని ఏదైనా ఒక పర్టిక్యులర్ కోర్ మెటీరియల్ తీసుకుని, ఇక్కడ చూడండి కోర్ మెటీరియల్ అన్నారు. కోర్ అనే దాంట్లో కొన్ని సందర్భాల్లో అండి ఏ మెటీరియల్ తీసుకోకుండా కూడా దీన్ని ఇలా చుడితే గనక ఎయిర్ కోర్ మెటీరియల్ అంటారు. ఒకవేళ ఇది ఐరన్ అనుకోండి, దీన్ని ఐరన్ కోర్ మెటీరియల్ అంటారు. సో అన్ ఇండక్టర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాయిల్ ఆఫ్ కండక్టింగ్ వైర్. సో ఇండక్టర్ ఏంటి, అసలు ప్రాపర్టీ ఏంటి? ఆల్రెడీ రెసిస్టెన్స్ గురించి మీకు ప్రాపర్టీ చెప్పినప్పుడు ఏం చెప్పాం? కరెంట్ని అపోజ్ చేస్తుందని చెప్పాం. ఇండక్టర్ ప్రాపర్టీ ఏంటంటే సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. చూడండి, ది ప్రాపర్టీ ఆఫ్ కాయిల్ దట్ అపోజెస్ ఎనీ చేంజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండక్టెన్స్. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రాపర్టీని ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికోసం మీకు నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కరెంట్ని అపోజ్ చేస్తే ఇండక్టెన్స్ అపోజ్ చేయాలి. కరెంట్ సడన్ చేంజ్ అవుతుంది అంటే ఎందుకు అపోజ్ చేయాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ చూడండి. ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ సై అంటే ఈ సై అనే దాన్ని మనం ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. సో ఇది దేనికి ప్రపోర్షనల్గా ఉంది? కరెంట్కి ప్రపోర్షనల్. కరెంట్ అంటే కాయిల్లో ఫ్లో అవుతున్న కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ ఉంది. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని ఎల్ అని తీసుకుంటే వేర్ ఎల్ ఈజ్ ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్. సో ఇక్కడ డి సై బై డిటి, మామూలుగా డి ఫై బై డిటి అకార్డింగ్ టు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక తీసుకుంటే, ఇక్కడ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కనుక తీసుకుంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయిన ప్రతి చోట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ని తీసుకుని ఈ ఈజ్ ఈక్వల్ టు డి సై బై డిటి అని తీసుకుంటే డి బై డిటి ఆఫ్ సై అంటే ఎల్ఐ కాబట్టి ఇక్కడ ఎల్ఐని కనుక ఎల్ అంటే ఇండక్టెన్స్ అన్నమాట. సో ఇండక్టెన్స్ వాల్యూని తీసుకుని కరెంట్ వాల్యూని తీసుకుంటే అప్పుడు ఏమవుతుందండి? ఎల్డిఐ బై డిటి అనే ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఎల్డిఐ బై డిటి అంటే డిఐ అంటే చేంజ్ ఇన్ కరెంటు, డిటి అంటే చేంజ్ ఇన్ టైము. సడన్ చేంజ్ ఇన్ కరెంట్ అంటే కనుక అర్థం ఏంటంటే ఈ డిటి కనుక జీరో అయితే సడన్ చేంజ్ అంటాం. డిటి అంటే చేంజ్ ఇన్ టైం, సడన్ చేంజ్ అంటే నో టైం అని, విత్ ఇన్ నో టైం చేంజ్ అవుతుందంటే అప్పుడు డినామినేటర్లో జీరో ఉంటే ఇక్కడ ఈ అనేది ఇన్ఫినిటీ అవ్వాలి కాబట్టి ఆ కండిషన్ అనేది నాట్ పాసిబుల్ కాబట్టి ఇండక్టెన్స్ మనకి సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. ఇది కాన్సెప్ట్ అండి. ఓకేనండి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్డిఐ బై డిటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 5 ప్రాపర్టీస్ ఆఫ్ ఇండక్టెన్స్. సో ఇండక్టర్స్ కున్న ప్రాపర్టీస్ ఏంటి? ఇండక్టర్స్ ఏంటంటే ఒక ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. అడిషనల్గా వచ్చిన ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. స్టోర్ చేసుకున్న ఎనర్జీని ఏం చేస్తాయి అంటే ఎప్పుడైతే ఎనర్జీ రిక్వైర్డ్ ఉంటుందో అప్పుడు ఆ స్టోర్ చేసుకున్న ఎనర్జీని మళ్ళీ అవి ఇస్తాయన్నమాట. నెక్స్ట్, ఇండక్టర్స్ అలౌ ఓన్లీ డైరెక్ట్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్ వైల్ బ్లాకింగ్ ద ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇండక్టర్స్కి మీరు డైరెక్ట్గా ఆల్టర్నేటింగ్ కరెంట్ కనుక తీసుకెళ్ళి అప్లై చేస్తే అవి బ్లాక్ చేస్తాయి అన్నమాట. అలాంటి వాటిని మనం చోక్స్ అంటాం. ఇండక్టర్స్ కన్జ్యూమ్ రియాక్టివ్ పవర్ ఫ్రమ్ ద పవర్ సోర్స్. రియాక్టివ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? రియాక్టెన్స్ అనే వర్డ్ మనం ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో రియాక్టివ్ పవర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇన్ ఏ ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ ద కరెంట్ లాగ్స్ బిహైండ్ వోల్టేజ్ బై 90 degrees. సో ప్యూర్ ఇండక్టెన్స్ కనుక తీసుకుంటే వోల్టేజ్ కన్నా కరెంట్ 90 degrees లాగింగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటండి? ఇండక్టర్స్ అపోజ్ కరెంట్ చేంజ్ ఫర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకేనండి. నెక్స్ట్ కెపాసిటర్. కెపాసిటర్ ఏంటి? కెపాసిటర్ డయాగ్రామ్ చూపిస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో మీకు ఏమర్థం అవుతుందో, ఎనీ టూ కండక్టింగ్ సర్ఫేసెస్ సెపరేటెడ్ బై అన్ ఇన్సులేటింగ్ మెటీరియల్ డైఎలక్ట్రిక్ మీడియం అంటాం దాన్నే మనం. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ప్లేట్ లాంటిది కనపడుతుంది. ఇక్కడ చూడండి, మెటల్ ప్లేట్స్ ఈచ్ విత్ ఏరియా ఏ, అంటే
ఇది ఒక మెటల్ ప్లేటు, ఇటు సైడు ఒక మెటల్ ప్లేట్ ఉందన్నమాట. ఈ మధ్యలో ఉన్న మెటీరియల్ని డైఎలక్ట్రిక్ విత్ పర్మిటివిటీ ఎప్సిలాన్, అంటే ఇది ఒక డైఎలక్ట్రిక్ మీడియం, అంటే ఇది ఇన్సులేటింగ్ మీడియం. ఏవైనా రెండు కండక్టర్ మెటీరియల్స్ని ఒక ఇన్సులేటింగ్ మీడియంతో కనుక మీరు సపరేట్ చేస్తే దాన్నే మనం కెపాసిటర్ అంటాము. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ కెపాసిటర్ చెప్పే ముందు ఇండక్టర్స్ గురించి ఏవైతే మనం మాట్లాడుకున్నామో అలాగే ఇక్కడ CdV/dt అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో కెపాసిటెన్స్ ఏం చేస్తుంది అంటే సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్ని అపోజ్ చేస్తుంది. ఇండక్టెన్స్ ఏం చేస్తుంది? సడన్ చేంజెస్ ఇన్ కరెంట్ని అపోజ్ చేస్తుంది. ఇక్కడ సడన్ చేంజెస్ ఇన్ వోల్టేజ్ని కెపాసిటెన్స్ అపోజ్ చేస్తుంది. రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నీ యాజ్ యూజువల్గానే అక్కడ ఎలాగైతే అప్లికబుల్ ఉన్నాయో అలాంటివి ఇక్కడ ఉంటుంది. ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. 1/2 CV², అంటే హాఫ్ CV² అంటాం. ఆ ఫార్మాట్లో మనకి అది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది, అవసరమైనప్పుడు ఎనర్జీని మనకి ఇస్తుంది. ఇది కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ. ఓకేనా? వర్కింగ్ వోల్టేజ్ ఏంటంటే ద మాక్సిమం వర్కింగ్ వోల్టేజ్ ఐదర్ DC ఆర్ AC that can be applied to the capacitor during the entire life of the capacitor without causing a failure is called వర్కింగ్ వోల్టేజ్. ఎంత వోల్టేజ్ అయితే అక్కడ ఉన్న దాన్ని, అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ మధ్యలో ఉన్న డైఎలక్ట్రిక్ మీడియం, రెండు ప్లేట్ల మధ్యలో ఉన్న డైఎలక్ట్రిక్ మీడియం ఏదైతే ఉందో అది విత్స్టాండ్ అయినంత వరకు ఎంత వోల్టేజ్ అప్లై చేయగలరో దాన్ని వర్కింగ్ వోల్టేజ్ అంటాం. మీరు ఇంకా వోల్టేజ్ ఎక్కువ అప్లై చేస్తే ఏమవుతుందంటే అది కాస్త కండక్టింగ్ మీడియం కింద తయారవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీ 3 ఏంటంటే టాలరెన్స్ వాల్యూ. ఈ టాలరెన్స్ అనే దానికి అర్థం ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఒక పర్సంటేజ్ తీసుకుంటే ఏంటంటే, అంటే ఇప్పుడు 50 మైక్రో ఫారాడ్స్ అన్నారు అనుకోండి మీరు, ఆ 50 మైక్రో ఫారాడ్స్కి ప్లస్ ఆర్ మైనస్ 10% అంటే అటు 40 మైక్రో ఫారాడ్స్ అవ్వచ్చు లేదా 60 మైక్రో ఫారాడ్స్ అవ్వచ్చు. అంటే ఈ మధ్యలో ఉంటున్న దానికి ఇచ్చిన వాల్యూనే అక్కడ ఇచ్చాను చూడండి, టాలరెన్స్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ 10% అన్నాం కదా, దాన్నే టాలరెన్స్ వాల్యూ అంటాం. అంటే ఎంతవరకు అక్కడ వేరీ అవుతుంది అనేది. నెక్స్ట్ లీకేజ్ కరెంట్ ఏంటంటే అంటే రెండు ప్లేట్ల మధ్యలో కెపాసిటర్ ప్లేట్స్లో డైఎలక్ట్రిక్ మీడియం యూస్ చేసినప్పుడు ఆ డైఎలక్ట్రిక్ మీడియం యొక్క ఇన్సులేషన్ ప్రాపర్టీ ఏదైతే కొంచెం వీక్గా ఉంటుందో అలా వీక్గా ఉన్న చోట ఆ వీక్ కండిషన్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏదైతే ఉందో దాన్ని లీకేజ్ కరెంట్ అంటారు. అలాగే వర్కింగ్ టెంపరేచర్ ఏంటి అని అంటే ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ వరకు ఎలాగైతే విత్స్టాండ్ అవుతుందో కెపాసిటరు దాన్ని మనం వర్కింగ్ టెంపరేచర్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే పోలారిటీ. సో ప్లస్కి పాజిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్లో ఎస్పెషల్లీ అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.